నేనైతే గుడ్ల పులుసు ఇలా చేయనండి. ఆనియన్స్, టమాటాలు వేసి చేస్తాను. కానీ ఏం చేస్తాం, మా పిల్లలకు ఉల్లిపాయ తగలకూడదు, టమాటా తగలకూడదు. అందుకనే అప్పుడెప్పుడో నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఇలా గుడ్ల పులుసు చేసి పోసేటోళ్ళు వారానికి ఒకసారి. అందులో గుడ్డు మాత్రమే ప్లేట్లో కనబడేది, పులుసు మొత్తం జారిపోయేది. దానికోసం వారం రోజుల నుంచి ఎదురు చూసేటోళ్ళం. ఇది కొంచెం తిక్కుగానైనా ఉంది, అదైతే చాలా పల్చగా ఉండేది. ఒక్కోసారి అయితే తినడానికి కూడా ఏడుపొచ్చేది. ఇప్పుడేమో వీళ్ళకి ఎంత మంచిగా చేసి పెట్టినా నాకు ఇదొద్దు అదొద్దు అంటారు. అస్సలు తినరు. మా పిల్లలతోనైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం, ఎందులో ఏమీ ఉండకూడదు, ఏమీ తగలద్దు. కొంచెం అటు ఇటుగా ఇష్టంగా తినే ఫుడ్ ఏదైనా ఉందా అంటే ఈ గుడ్డు పులుసు చేస్తేనే కొంచెం కడుపు నిండా తింటారు. లేదంటే కొంచెం చికెన్ అయినా చేసి పెట్టాలి. అది ఒక పూట మాత్రమే తింటారు. ఇంకోసారి తినమంటే ఏడ్చేస్తారు. మీ పిల్లలు కూడా ఇంతేనేమో, కామెంట్ చేయండి.